అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాత్రి 12 గంటలకు మా భార్యకు పెయిన్స్ వస్తే హాస్పిటల్ తీసుకొచ్చినాము. హాస్పిటల్ తీసుకొస్తే హాస్పిటల్ ఇలాంటి ఈ హాస్పిటల్ సంబంధించిన సిబ్బంది ఎవరు లేరు. దాన్ని తాళం వేసిర్రు. అక్కడ వరకు ఫోన్ చేసినాము. ఫోన్ చేస్తే ఆమె ఏం చెప్పిందంటే లోపల వాళ్ళు సిస్టర్స్ తాళం వేసుకొని లోపల అనుకుంటారు తిరుమని చెప్తే నేను అక్కడికి వెళ్ళినా ఇక్కడికి వెళ్ళినా ఇక్కడ 3 చుట్టూరుగా తిరుగుకుంటా పిలిచినా అయినా కానీ ఎవరు పలకలేరు. తిరుగుకుంటా డోర్ కొడితే పక్కలు లేచిరు. పక్కలు లేస్తే వాళ్ళు తీసేసి 8 రోజులకి వాళ్ళు వస్తలేరమ్మా అని చెప్పింది. చెప్తే నరసమ్మలు ఇల్లు ఎక్కడ మరి అని నేను అడిగితే ఆయన పేరేమో నాకు తెలియదు కానీ ఆయన దొరికిపోయింది. నేను రానంటే రానన్ను. కాలు మొక్కుతా, నీకు ఏ పరిస్థితి వచ్చినా కానీ నీకు ఏమన్నా దాంట్లో బిండు కన్నా కానీ నేను కట్టుకుంటా కానీ నువ్వైతే రామ్మ కాలు మొక్కుతా. నీ కాళ్ళు మక్కి నా పిల్లగాడు ఒకది ఇక్కడ, నా పిల్ల ఒకది ఇక్కడ మాలమైన మేము చెట్టు కానీ బిడ్డలమైన రాత్రి. మీరు కూడా ఆలోచించండి అమ్మా, ఒక్క మనిషి ఇంత పెద్ద హాస్పిటల్ పని చేస్తుందా? నైట్ డోర్ చేస్తారు. నాకు భయం ఉంది అని చెప్పి ఆమె భయపడిపోయేసినా నేను వస్తున్నాను, నువ్వు ఆడనే ఉండి డోర్లు పెట్టుకొని లోపల ఉండి అంటే ఆమె డోర్లు పెట్టుకొని లోపల ఉందంట. లోపల ఉండి హాస్టల్కి వచ్చి వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేసిందంట. ఆమె ఫోన్ చేస్తే సరే నీకు రాయడం వండుకుందాం అని చెప్పేసి అన్నదట. అప్పుడు ఆమె బయటకు వెళ్ళిపోకటే మా వాళ్ళు వచ్చిరట. 11 గంటలకు పోతే వచ్చిన కూడా 12 గంటలకు వస్తే అప్పటి నుంచి ఫోన్ చేస్తూనే ఉన్నారు ఇల్లు. అప్పుడు వాళ్ళు జగన్ తమ్ముడు ఇవన్నీ గుద్దు కూడా తిరిగిరట పిచ్చర్ లెక్క పట్టుకొని మరి ఆ టైం దాకా రాలేదు. అప్పుడు వాళ్ళు నరసమ్మ నువ్వు బతిలాడి కాలు మొక్కి మేము దొరకొచ్చినాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.